బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పర్యటనలో ఉన్నారు. అయితే ఇవాళ ఉదయం రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్లను ఆయన సందర్శించారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన కజిరంగా నేషనల్ పార్క్లో ప్రధాని మోదీ ఏనుగుపై సఫారీ చేశారు. పార్క్లోని సెంట్రల్ కొహేరా రేంజ్లో ఉన్న మిహిముక్ ప్రాంతంలో ఏనుగుపై సఫారీ చేస్తూ పార్క్ విశిష్టతలను అడిగి తెలుసుకున్నారు. కెమెరాతో ఫోటోలు తీసుకుని కనిపించారు. అనంతరం అదే రేంజ్లో జీప్లో ప్రయాణించారు. ప్రధాని వెంట పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, ఇతర సీనియర్ అటవీశాఖ అధికారులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రం అస్సాం పర్యటనలో ఉన్నారు. అయితే ఇవాళ ఉదయం రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్లను ఆయన సందర్శించారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన కజిరంగా నేషనల్ పార్క్లో ప్రధాని మోదీ ఏనుగుపై సఫారీ చేశారు. పార్క్లోని సెంట్రల్ కొహేరా రేంజ్లో ఉన్న మిహిముక్ ప్రాంతంలో ఏనుగుపై సఫారీ చేస్తూ పార్క్ విశిష్టతలను అడిగి తెలుసుకున్నారు. కెమెరాతో ఫోటోలు తీస్తూ కనిపించారు. అనంతరం అదే రేంజ్లో జీప్లో ప్రయాణించారు. ప్రధాని వెంట పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, ఇతర సీనియర్ అటవీశాఖ అధికారులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రం అస్సాం పర్యటనలో ఉన్నారు. అయితే ఇవాళ ఉదయం రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్లను ఆయన సందర్శించారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన కజిరంగా నేషనల్ పార్క్లో ప్రధాని మోదీ ఏనుగుపై సఫారీ చేశారు. పార్క్లోని సెంట్రల్ కొహేరా రేంజ్లో ఉన్న మిహిముక్ ప్రాంతంలో ఏనుగుపై సఫారీ చేస్తూ పార్క్ విశిష్టతలను అడిగి తెలుసుకున్నారు. కెమెరాతో ఫోటోలు తీస్తూ కనిపించారు. అనంతరం అదే రేంజ్లో జీప్లో ప్రయాణించారు. ప్రధాని వెంట పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, ఇతర సీనియర్ అటవీశాఖ అధికారులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మానస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మానస్, చెప్పండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే ఈశాన్య రాష్ట్రం అస్సాం పర్యటనలో ఉన్నారు. ఆయన పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, మనం చూసుకున్నట్టయితే నరేంద్ర మోడీ గత 15-20 రోజులుగా పూర్తిగా అన్ని రాష్ట్రాలని పర్యటిస్తూ ఒకవైపు కేంద్ర రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడమే కాకుండా మరోవైపు బీజేపీ కార్యకర్తలతో, బీజేపీ శ్రేణులతో బహిరంగ సభల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. మనం చూస్తున్న వాటి తెలంగాణ, ఇటు తమిళనాడు, అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా వరుస పర్యటనలతో మోడీ అయితే బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే అందులో భాగంగా అస్సాంలో కూడా ఆయన 2 రోజుల పర్యటన అయితే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మనం గతంలో చూసుకున్నట్టయితే నెల రోజుల క్రితం కూడా లక్షద్వీప్ ని అంటే లక్షద్వీప్ స్పాట్ గా తను వెళ్ళి ఎలా అయితే డెవలప్ చేశారో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 1957 తర్వాత ఇప్పటి వరకు కజిరంగా నేషనల్ పార్క్ కి ఏ ప్రధాని కూడా వెళ్ళడం జరగలేదు. అదేవిధంగా చూసుకుంటే ఒక ప్రధాని స్థాయిలో ఉండి ఈ కజిరంగా
ఫారెస్ట్ పార్క్ కి వెళ్ళి ఆ ఏనుగుల పైన సంచారం చేయడం, అదేవిధంగా ఆ ఫోటోల్ని తానే చిత్రీకరించడం, వాటిని ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడం కూడా అంటే నెటిజన్లకు కూడా ఏంటంటే ఒక విధంగా చూసుకుంటే మన ఇండియన్ హెరిటేజ్ తో పాటు మన ఇండియన్ కల్చర్ ని అండ్ మరో విధంగా చూసుకుంటే పర్యాటక రంగాన్ని ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇండియా గవర్నమెంట్ మోడీ సర్కార్ లో ఉన్న మెయిన్ బలమైన ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇది పర్యాటక రంగాన్ని, ప్రతి రాష్ట్రంలో ఉన్న పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలి. అదేవిధంగా మన దేశ సంపదని, మన దేశ పౌరులందరూ కూడా మన దేశ సంపదని పెంపొందించాలంటే కూడా వాళ్ళు మన దగ్గర ఉన్న పార్క్ కావచ్చు, డిఫరెంట్ లొకేషన్స్ కావచ్చు, సముద్ర తీరాలు కావచ్చు, అన్ని కూడా బయట ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అనే యాంగిల్లో మోడీ తన ప్రతి టూర్ లో కూడా దీన్ని ఒక ముఖ్య భాగంగా కూడా చేర్చుకుంటున్నారు. అందులో భాగంగానే కజిరంగా నేషనల్ పార్క్ కూడా ఆయన వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ముందుగా చూసుకుంటే ఒక రాత్రంతా అక్కడే బస చేసి ఆ తర్వాత ఏనుగులపై సంచారం చేయడం, అదేవిధంగా ఏనుగులకి చెరుగడ్డలు తినిపిస్తూ ఆయన ట్విట్టర్ ఖాతాలో చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఒక ప్రధాన స్థాయిలో ఉండి ఇంత డౌట్ వర్త్ గా అన్ని చేయడం అనేది కూడా చాలా ఆసక్తికరమైన విషయాలుగా పరిగణించుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే అస్సాం టూర్ లో భాగంగా 125 అడుగుల విగ్రహాన్ని కూడా ఆయన లాంచ్ చేయబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కమాండర్ లచిత్ బర్ఫుఖాన్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించబోతున్నారు. అదేవిధంగా మరిన్ని 18,000 కోట్ల ప్రభుత్వ పథకాలతో పాటు పథకాలని లాంచ్ చేయడం పాటు బీజేపీ కార్యకర్తలతో ఒక బహిరంగ సభలో కూడా అస్సాంలో మోడీ పాల్గొన్నారు. రైట్, థ్యాంక్ యూ మానస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.